హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు విషమ పరీక్ష. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నిన్నెవరో తీవ్రమైన విషమ పరీక్షకు గురిచేస్తున్నట్లు నాకు తోస్తున్నది. ఈ పరీక్షలో నువ్వు నెగ్గుతావో లేదో నాకు తెలియదు గాని నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఒక చిన్న కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒకానొక రాజుకి వరుసగా 4 ఆడపిల్లలు కలిగారు. కానీ ఒక్కరూ ఎక్కువ కాలం బతకలేదు. తనకు ఆడపిల్లలే తప్ప మగపిల్లలు కలగనందుకు మొదట్లో చింతించిన రాజు పుట్టిన ఆడపిల్లలైనా బతికి బాగుంటే చాలుననే స్థితికి వచ్చాడు. రాణి 5వసారి గర్భవతిగా ఉన్న సమయంలో ఆ రాజు వద్దకు గొప్ప మంత్రవేత్త ఒకడు వచ్చాడు. రాజుకి వరుసగా 4 కుమార్తెలు పుట్టడము చనిపోవటము జరిగిందని విని ఆ మంత్రవేత్త, రాజా, నీకు కొడుకులు కలిగే యోగం లేదు. నీకు కలిగిన కుమార్తెలను కూడా ఒక దుష్టశక్తి చంపేస్తున్నది. ఈసారి నీకు మళ్ళీ కుమార్తె కలుగుతుంది. కానీ ఆ పిల్లకు ఏ అపాయమూ రాకుండా నేను రక్షలు కలిగిస్తాను. నీ కుమార్తెకు 16 ఏడు వచ్చేదాకా రాజభవనం దాటి వెళ్ళనీయవద్దు. 16వ ఏట ఆమెకు వివాహం చేయండి. ఆమెకు వరుణ్ణి నిర్ణయించే విధానం కూడా చెబుతాను. నేను చెప్పిన చోట ఒక అద్దం ఏర్పాటు చేయండి. ఎవరైతే ఆ అద్దం ముందు నిలబడి అంతఃపురంలో ఉండే రాజకుమార్తెను చూడగలుగుతాడో వాడే ఆమె భర్త. అతడి కోసం మీరు వెతకనవసరం లేదు. వాడే మీ ఇంటికి వస్తాడు అని చెప్పాడు. మంత్రవేత్త రాజభవనం చుట్టూ తన మంత్రశక్తితో రక్షలు కల్పించాడు. రాజభవనంలోని అతిథి గృహంలో ఒక అద్దం ఏర్పాటు చేయించాడు. ఆయన చెప్పినట్లే రాణి తిరిగి ఆడపిల్లనే ప్రసవించింది. ఆ పిల్లకు మేఖల అనే పేరు పెట్టుకున్నారు. ఆమె మంత్రవేత్త ఆదేశానుసారము అంతఃపురంలోనే పెరిగి పెద్దదైంది. ఆమె అపూర్వ సౌందర్యవతిగా తయారైంది. ఆమెను ఎవరూ చూడనప్పటికీ ఆమె సౌందర్యం గురించి ఎలాగో దేశాలా పొక్కిపోయింది. ఆమెను చూద్దామని, నిజంగా అందగత్తె అయినట్లయితే పెళ్లాడదామని చాలామంది రాజకుమారులు బయలుదేరి వచ్చారు. మేకలకు పెళ్ళియుడు వచ్చింది కనుక రాజు కూడా ఇలా వచ్చిన రాజకుమారులను తన అతిథి గృహంలో ఉంచి ఘనంగా సత్కరిస్తూ వచ్చాడు. రాజకుమార్తెను చూడటానికి, తమకు నచ్చితే పెళ్లాడటానికి వచ్చిన రాజకుమారులు తాము వచ్చిన పని తమ వృత్తుల ద్వారా బయటపెట్టేవారు. వారు తన కుమార్తెను గురించి, ఆమె వివాహం గురించి ప్రస్తావించగానే రాజు తన అతిథులతో, మీరింకా నా కుమార్తెను చూసి ఉండరు. ఆ అద్దంలో చూడండి, కనిపిస్తుంది. మీకు నచ్చినట్లయితే మిగిలిన విషయాలు మాట్లాడుకోవచ్చు అనేవాడు. అతిథులు అద్దంలోకి చూసేవారు. వారికేమీ కనిపించేది కాదు. రాజు వారితో మంచిగా తన కుమార్తెనివ్వనని చెప్పి తన నగరం నుంచి సాగనంపుతూ ఉండేవాడు. ఇలా కొద్ది మాసాలు గడిచినాక పుష్పార్ణ దేశపు రాజకుమారుడు వత్సరుడు అనేవాడు దేశ సంచారం చేస్తూ సపరివారంగా ఈ దేశానికి వచ్చాడు. అతనికి మేకల సంగతి కూడా తెలియదు. రాజు అతనికి కూడా ఆతిథ్యమిచ్చి అతిథి గృహంలో బస చేయించాడు. అది వరకు వచ్చిన రాజకుమారులందరికన్నా ఈ వత్సరుడు తన కుమార్తెకు తగిన వరుడని రాజుకు అనిపించింది. కానీ తన అతిథి వివాహం మాట ఎత్తేదాకా తానెందుకు తొందరపడాలని రాజు ఊరుకున్నాడు. వత్సరుడు తన విడిది ప్రవేశించిన కొద్దిసేపటికే అతను అద్దం ముందుకు వెళ్లటం తటస్థించింది. అతను అద్దంలోకి చూడగానే అందులో తన ముఖం కనిపించటానికి బదులు అంతఃపురంలో ఉన్న మేకల కనిపించింది. అసాధారణమైన ఆమె అందము కంటబడుతూనే వత్సరుడు మూర్ఛపోయాడు. అతని మూర్ఛకు కారణం ఎవరికీ తెలీదు. అతని అనుచరులు హాహాకారాలు చేశారు. రాజుగారు ఆందోళన పడుతూ వచ్చాడు. తన భృత్యులు శైత్యోపచారాలు చేసినాక వత్సరుడు లేచి కూర్చొని జరిగిన సంగతి చెప్పాడు.
అతను అద్దంలో తన కుమార్తెను చూశాడని తెలియగానే రాజుకి సంతోషం కలిగింది. వత్సరుడు అద్దంలో తాను చూసిన పిల్లను వర్ణించినాక అతనే తన అల్లుడని రాజుకు రూఢి అయిపోయింది. ఆయన వత్సరుడితో ఉన్న సంగతంతా చెప్పి, నాయనా, నువ్వే నా కుమార్తెకు విధి నిర్ణయించిన భర్తవు. నీకు అభ్యంతరం లేని పక్షంలో మీ ఇద్దరికీ త్వరలోనే ముహూర్తం చూసి పెళ్లి జరిపిస్తాను అన్నాడు. ఇందుకు వత్సరుడు కూడా చాలా సంతోషంగా ఒప్పుకున్నాడు. అతడి అనుచరులు చాలా ఆనందించారు. సుముహూర్తాన వత్సరుడికి మేకలకు పెళ్లి అయింది. అత్తవారింట కొంతకాలం ఉండి వత్సరుడు భార్యతో సహా తన దేశానికి బయలుదేరాడు. వారు పడవలో ప్రయాణమై వెళుతూ ఉండగా ఒక రాత్రి ఒక చిత్రం జరిగింది. వత్సరుడి బృజ్జులలో కబరుడు అనే అవిటివాడొకడున్నాడు. వీడు ఒకప్పుడు వత్సరుడికి అంగరక్షకుడిగా ఉండేవాడు. ఒకసారి యుద్ధంలో కబరుడు వత్సరుడి ప్రాణం కాపాడి తన ఎడమ చేతిని పోగొట్టుకున్నాడు. ఆ విశ్వాసం కొద్దీ వత్సరుడు కబరుణ్ణి తన అనుచరుల్లో ఒకనిగా చేసుకున్నాడు. అందరూ పడవలో ప్రయాణిస్తూ ఉండగా ఒక రాత్రివేళ కబరుడికి 2 గొంతుకులు మాట్లాడుకోవటం దూరం నుంచి వినిపించింది. ఈ అత్తవారింటికి వెళుతున్న ఈ కొత్త పెళ్లి కూతురికి 3 గండాలు కలగబోతున్నాయి అన్నది ఒక గొంతు. ఆ గండాలేంటి అని మరొక గొంతు అడిగింది. వీరు గమ్యస్థానం చేరి పడవ దిగగానే నది ఒడ్డున రాజకుమారుడొక బంగారు రంగుగల గుర్రాన్ని చూస్తాడు. దాన్ని ఎక్కాలని అతడికి కుతూహలం కలుగుతుంది. అతను దాన్ని ఎక్కగానే అది మాయమైతుంది. భర్త కోసం దిగులు పడి రాజకుమార్తె మరణిస్తుంది అన్నది మొదటి గొంతు. అయ్యో, దీనికి విరుగుడే లేదా అని రెండో గొంతు అడిగింది. ఒక్కటే విరుగుడు. ఎవరైనా ఆ సమయానికి అక్కడ ఉండి రాజకుమారుడు ఎక్కేలోపుగా కత్తితో ఆ గుర్రాన్ని చంపేయాలి. అలా మొదటి గండం తప్పినా రెండో గండం ఉండనే ఉన్నది. అదేమంటే వీరు ఇంటికి రాగానే కట్టుకోవటానికి కొత్త బట్టలు ఇస్తారు. వాటిలో బంగారు పోగులతో నేసిన వస్త్రము రాజకుమార్తెను ఆకర్షిస్తుంది. ఆమె దానిని ధరించగానే నిలువున కాలి బూడిదైతుంది. ఆమె దానిని ధరించేలోపుగా ఎవరైనా ఆ వస్త్రాన్ని తీసుకొని నిప్పులో వేసేస్తే ఆ గండం కూడా తప్పవచ్చు అన్నది మొదటి గొంతుక. మూడో గండమేమిటి అని రెండో గొంతు అడిగింది. కోడలి మెడలో అత్తగారు ఒక పచ్చల హారం వేస్తుంది. ఆ హారంలో ఉండే ఒక కీటకము రాజకుమార్తెను కరుస్తుంది. ఆ కాటుకు రాజకుమార్తె మరణిస్తుంది. ఆ సమయంలో ఎవరైనా రాజకుమార్తె చేతి రక్తం తీసి 3 బొట్లు ఆమె కళ్ళల్లో వేసినట్లయితే ఆ గండం కూడా తప్పుతుంది. ఆ తర్వాత ఆమెకు ఎలాంటి ప్రమాదము ఉండదు. కానీ ఈ గండాల రహస్యం ఎవరికైనా తెలిసినప్పటికీ వారు దాన్ని ఇంకెవరికీ చెప్పకూడదు. చెప్పినట్లయితే వారు శిల అయిపోతారు అన్నది మొదటి గొంతు. ఆ సంభాషణ అక్కడితో నిలిచిపోయింది. కబరుడు తాను విన్న విషయాలకు మొదట ఆశ్చర్యపోయాడు. తన యువరాజు భార్యకు గండాలు కలగబోతున్నాయని భయపడ్డాడు. ఆ తర్వాత వాటిని తానే తొలగించడానికి నిశ్చయించుకొని తనకి సంగతి ముందుగానే తెలిసినందుకు సంతోషించాడు. తాను విన్న ఆ సంభాషణ పడవలో మరెవరికీ వినిపించలేదని కబరుడు గ్రహించాడు. అంతా కబరుడు విన్నట్లే జరిగింది. రాజకుమారుడు పడవలో నుంచి దిగుతుండగానే ఒడ్డున బంగారంలా మెరిసిపోయే గుర్రం కనిపించింది. కాని అతను దాన్ని ఎక్కేలోపుగానే కబరుడు కత్తితో దాని మెడ మీద ఒక్క వేటున వేసి నరికేశాడు. ఏం పని చేశావు? ఎందుకిలా చేశావు అని రాజకుమారుడు కబరుడు పైన విసుక్కున్నాడు. మంచికే చేశాను, నన్నేమీ అడగవద్దు అని కబరుడు మొండిగా అతడికి జవాబిచ్చాడు. రాజభవనంలో నూతన దంపతుల కోసం కొత్త బట్టలు తెప్పించారు. అందులో ఒకటి అచ్చమైన జరీ బట్ట. మేకల దాన్ని తీసుకునే లోపల కబరుడు ఆ బట్టను తీసుకొని పరిగెత్తుకొని పోయి పాకశాలలోని అగ్నిగుండంలో వేసేశాడు. ఈసారి వత్సరుడికి కబరుడు పైన మరింత కోపం వచ్చింది. కానీ కబరుడు వెనకటిలాగే అంతా మంచిగా చేశాను, నన్నేమి అడగవద్దు అని పెడసరంగా జవాబు చెప్పినట్లు చెప్పాడు. ఇంతలోనే
వత్సరుడి తల్లి పచ్చల హారం తెచ్చి తన కోడలి మెడలో వేసింది. ఆ హారం వేసుకున్న మరుక్షణమే మేకల స్పృహ లేకుండా పడిపోయింది. అందరూ కొయ్యబారు చూస్తుండగా కబరుడు చప్పున తన చాకు తీసి మేకల చేతిని దాని మొనతో గీరి రక్తం తీసి మేకల కంట్లో వేశాడు. మేకల మరణించినట్లు అంతవరకు ఎవరూ గమనించలేదు. తీరా ఆ సంగతి తెలిసినాక ఆమెను కబరుడే చంపాడని వత్సరుడికి అనుమానం కలిగింది. ఈ దుర్మార్గుణ్ణి బంధించి తల తీయండి అని అతను తన భటులతో చెప్పాడు. రాజకుమార్తె ప్రాణాలకేమీ భయం లేదు, ఆమె బతుకుతుంది అని కబరుడు ధైర్యంగా చెప్పాడు. కొంతసేపు చూశారు, కానీ మేకలకి ప్రాణం తిరిగి రాలేదు. వీడికి పిచ్చి పట్టినట్లుంది, ఎలాగైనా వీడు బతికి ఉండటం ప్రమాదమే, తల తీసేయండి అన్నాడు వత్సరుడు. తనకు ఎలాగూ చావు తప్పదని తెలుసుకుని కబరుడు తాను పడవ ప్రయాణంలో విన్న సంగతులు, వాటిని బయట పెడితే తనకు జరిగే నష్టము వివరంగా చెప్పి నిలుచున్న చోటనే శిలలా అయిపోయాడు. కబరుడు శిల అయిపోయిన తర్వాత మేకలలో చైతన్యం వచ్చింది. త్వరలోనే ఆమె బ్రతికి లేచి కూర్చున్నది. నిష్కారణంగా కబరుణ్ణి తన అజ్ఞానానికి బలి ఇచ్చినందుకు వత్సరుడు పొందిన దుఃఖం అంతా ఇంతా కాదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. మేకలకు 2 కుమారులు కలిగారు. కానీ వత్సరుడికి సంపూర్ణమైన ఆనందం పొందే అవకాశం లేకుండా కబరుడి శిల ఎదురుగా కనిపిస్తూ ఉండేది. భార్యాభర్తలిద్దరూ తరచూ ఆ శిల వద్ద కూర్చొని జరిగింది తలుచుకొని విచారపడేవారు. ఒకరోజు వారిద్దరూ ఆ శిల వద్ద కూర్చొని కబరుని గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఏదో గొంతు వినబడింది. వారు మాటలు మాని ఆలకించారు. కబరుడి కోసం ఎందుకిలా విచారిస్తారు? మీ కొడుకులిద్దరిని బలి ఇస్తే కబరుడు బ్రతికి వస్తాడు అన్నది ఆ గొంతు. ఈ మాట వింటూనే వత్సరుడు తన పిల్లలిద్దరినీ తీసుకుని వచ్చి తన కత్తితో వారిద్దరు తలలు నరకబోయాడు. అంతదాకా శిలలా ఉండిన కబరుడు చప్పున కేకపెట్టి, అయ్యయ్యో ఆగండి ఆగండి అంటూ పిల్లలిద్దరినీ తన దగ్గరికి లాక్కున్నాడు. కబరుడు బతికి వచ్చినందుకు వత్సరుడు మేకలా కూడా ఎంతో సంతోషించారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక్కటే సందేహం, వత్సరుడు తన పిల్లల్ని బలి ఇవ్వకుండానే కబరుడు ఎలా బతికి వచ్చాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మేకలకు తప్పిన గండాలు మొదలుకొని వైపరీత్యాలన్నీ వత్సరుడికి పరీక్షలుగా భావించాలి. మొదటిసారి అతను పరీక్షలో నెగ్గలేకపోవడం చేత విశ్వాసపాత్రుడైన కబరుణ్ణి కోల్పోయాడు. అందుకను పశ్చాత్తాపపడ్డాడు. ఆ పశ్చాత్తాపం ఎంతవరకు వాస్తవమో చూడటానికి అమానుష శక్తులు మరొక పరీక్షను పెట్టాయి. అందులో అతను నెగ్గాడు. వత్సరుణ్ణి పరీక్షించిన అమానుష శక్తులు చెడ్డవి కావు. వాటికి కావలసింది వత్సరుడి పిల్లల్ని బలుకొనటం కాదు, వత్సరుడి శీలం ఎలాంటిదో తెలుసుకోవటమే. అందుకే వారి ప్రాణాలకి అపాయం కలగకుండానే కబరుడు తిరిగి బతకడం జరిగింది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. మరొక కథ, ఈ గుండు భీమన్న కథ పేరు నిజం లాంటి కళ. పొరుగుళ్ళో జమీందార్ గారి బంధువుల ఇంటి ఒక అమ్మాయి మరణించింది. పరామర్శించడానికి జమీందారు గారి ఇంటిల్లిపాది భీమన్నతో సహా బయలుదేరి వెళ్లారు. శవం చుట్టూ చేరి అందరూ గొల్లున ఏడుస్తుంటే భీమన్నకు కూడా ఏడుపు వచ్చింది. ఇటువంటి సన్నివేశాలు అతనెన్నడూ ఎరగడు. శవానికి స్నానం చేయించటము, అలంకరించటము, బ్రాహ్మణులు మంత్రాలు చదవటము, శవాన్ని శ్మశానానికి తీసుకుపోయి దహనం చేయటము, భర్త తన చేతి మీదుగానే చనిపోయిన భార్యను ఇంత బూడిద చేయటము, ఇదంతా భీమన్న తలలో బాగా నాటుకుపోయింది. దహన సంస్కారాలు అయిపోయినాక భీమన్నకు ఆ సంగతులే తలలో మెదిలాయి. ఆ దృశ్యాలే కళ్ళ ఎదుట కదిలాయి. ఆ రాత్రి అతనికి కలలో కూడా ఆ సంఘటనలే వచ్చాయి. కానీ వ్యక్తులు మారారు. తన భార్య మహాలక్ష్మి చనిపోయిందట. అందరూ ఏడ్చారట.
మహాలక్ష్మికి స్నానం చేయించి అలంకరించి శ్మశానానికి తీసుకుపోయారట. తాను నిప్పు పట్టుకుని మహాలక్ష్మి శవం వెంట నడిచాడట. శ్మశానంలో చితి పేర్చి మహాలక్ష్మిని దానిపై పడుకోబెట్టారట. చితికి తానే నిప్పు పెట్టాడట. క్షణంలో మహాలక్ష్మి బూడిద అయిపోయిందట. నిద్రలోనే భీమన్న పెద్ద పెట్టున ఏడవసాగాడు. పక్కనే పడుకుని నిద్రపోతున్న మహాలక్ష్మి లేచి అతన్ని తట్టి లేపి, ఎందుకలా మూలుగుతున్నారు అని అడిగింది. భీమన్న తన భార్య గొంతు విని ఉలిక్కిపడి లేచి మహాలక్ష్మిని చూసి కంగారు పడుతూ, నువ్వు చనిపోయావు, నేను నిన్ను దహనం చేశాను, నువ్వు దెయ్యానివి అన్నాడు. మహాలక్ష్మి నవ్వి, మీకేదో పీడకల వచ్చినట్లుంది, నేను చావలేదు, ఇదిగో బతికే ఉన్నాను అన్నది. భీమన్నకు వచ్చిన కల ఎంత స్ఫుటంగా ఉన్నదంటే అది అతని ప్రాణానికి నిజంగానే తోచింది. అందుచేత అతను తన భార్య మాటలు నమ్మలేక, కాదు నువ్వు దయ్యానివే అంటూ గది మూలకు వెళ్ళి కూర్చొని కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. అతని అపోహ ఎలా తొలగించాలో మహాలక్ష్మికి అర్థం కాలేదు. తెల్లవారుతుండగానే భీమన్న లేచి తన బట్టలు సర్దుకోనారంభించాడు. ఎక్కడికి ప్రయాణం అని మహాలక్ష్మి అడిగింది. నేనిక్కడ ఉండను, మా బామ్మ ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు భీమన్న. సరే, వెళ్ళి మీ బామ్మ ఎలాగున్నారో చూసిరండి, అక్కడికి వెళుతున్న సంగతి ఎవరికీ చెప్పకండి అన్నది మహాలక్ష్మి. భీమన్న ఎవరితోనూ ఏమీ చెప్పకుండానే బామ్మ ఇంటికి బయలుదేరాడు. అతనికి ఎన్నడూ కలలు రాని కారణం చేత ఈ కల అతనికి వాస్తవంగానే ఉన్నది. మర్నాడు జమీందారు గారింట్లో వాళ్ళు అల్లుడు గారెక్కడా అని ప్రశ్నించుతూ ఉంటే మహాలక్ష్మి, ఆయనకు రాత్రి ఏదో పాడుకల వచ్చిందట, ఒక్కసారి వాళ్ళ బామ్మని చూసి వస్తానని తెల్లారక ముందే బయలుదేరి వెళ్లారు అన్నది. బామ్మ ఉండే ఊరికి 2 రోజుల ప్రయాణం. అందుచేత పగలల్లా నడిచి భీమన్న ఒక సత్రంలో పడుకున్నాడు. ఆ రాత్రి అతనికి మళ్లీ కల వచ్చింది. బామ్మ చచ్చిపోయినట్లు, అందరూ ఆమె చుట్టూ చేరి ఏడ్చినట్లు, తానే బామ్మకు తలకొరివి పెట్టినట్లు భీమన్న కలగన్నాడు. ఆ కలలోనే అతను పెద్ద పెట్టున ఏడుస్తూ, నా భార్య పోయింది, బామ్మ పోయింది, ఇంక నేను బతికి ఎందుకు అంటూ బామ్మ బూడిదలో పొర్లిగింతలు పెట్టాడు. ఇంతలో భీమన్నకు మెలకువ వచ్చింది. అతను నిర్ఘాంతపోయి చుట్టూ కలయి చూశాడు. తాను శ్మశానంలో లేడు, సత్రంలోనే ఉన్నాడు. తన బట్టలకు బూడిద ఏమాత్రమూ అంటలేదు. తాను చూసిందంతా భ్రమ అయి ఉంటుందా అని భీమన్నకు అనుమానం కలిగింది. ఆ అనుమానంతో పాటే బామ్మ ఇల్లు చేరుకున్నాడు. బామ్మ బతికే ఉంది, చచ్చిపోలేదు. ఆమె భీమన్నను కుశల ప్రశ్నలు వేసి వాడి రాకకి కారణం అడిగింది. భీమన్న దాచకుండా అంతా చెప్పేశాడు. అంతా విన్న బామ్మ, వెర్రి సన్యాసి, నీ పెళ్ళాం చెప్పిందే నిజం, అదంతా కల, కలని నిజమనుకున్నావు, నీకు కల అంటే ఏమిటో కూడా తెలీదు, అందుకే మహాలక్ష్మి చెప్పినట్లు వింటూ ఉండు అని హితబోధ చేసింది. ఒక పూట బామ్మ చేతి వంట తిని భీమన్న అత్తవారింటికి తిరిగి వచ్చేశాడు. మరొక చిన్న కథ. కథ పేరు యుక్తి వేరు శక్తి వేరు. వెనకటికొక వేటగాడుండేవాడు. వాడికి వేటాటంలో ఏమంత నేర్పు లేకపోయినా అడవి మృగాల అరుపులన్నీ అరవటంలో చాలా నేర్పుండేది. ఈ నేర్పుతో వాడేం చేసేవాడంటే లేళ్లు తిరిగే ప్రాంతానికి వెళ్ళి లేడీలాగా అరిచేవాడు. అది నిజంగా లేడీ అరిపే అనుకొని మిగిలిన లేళ్లు వాడు దాక్కున్న చోటికి వచ్చేవి. వాటిని దగ్గర దాకా రానిచ్చి బాణంతో 1-2 లేళ్లను కొట్టి పట్టుకెళ్ళిపోయేవాడు. వేటాడటం మాట అటుంచి వాడు తన ప్రాణం కాపాడుకునేటందుకు కూడా ఇదే యుక్తి ఉపయోగించేవాడు. అడవిలోకి వెళ్ళినాక అన్నీ అనుకూలంగా అమరుతాయా? ఒక్కోసారి వాడి లేడీ కూతలు విని ఏ తోడేళ్ళో పరిగెత్తుకుంటూ వచ్చాయి. తోడేళ్ళు వాడి వాసన పట్టాయంటే చీల్చి చంపేస్తాయి. అలాంటప్పుడు వాడేం చేసేవాడంటే పులిలా గాండ్రించేవాడు. వెంటనే తోడేళ్లు భయపడి పారిపోయాయి. ఒక్కోసారి ఏ పులో వాడున్న వైపు వచ్చిందనుకో, దాన్ని భయపెట్టడానికి ఎలుగుబంటిలాగా గుర్ర్ గుర్ర్ అని చప్పుడు చేసేవాడు. ఆ చప్పుడు వినగానే పులి పారిపోయేది.
యుక్తికి శక్తికి తేడా తెలియని ఆ అప్రయోజకుడు తనంత గొప్ప వేటగాడు ప్రపంచంలో లేడనుకుంటూ ఉండేవాడు. కానీ ఒకరోజు ఏమైందంటే వాడు అడవిలో ఒక పొదలో దాక్కొని లేడీలాగా ధ్వని చేసేసరికి తోడేలు వచ్చింది. తోడేలు భయంకరంగా వస్తూ ఉండటం చూసి వేటగాడు భయపడి పులిలా గాండ్రించాడు. పొదలో నిజంగా పులే ఉంది కాబోలనుకొని తోడేలు పారిపోయింది. అయితే ఆ పులి అరుపు విని మరొక పులి వాడికేసి వచ్చింది. చచ్చాన్రా బాబు అనుకొని వేటగాడు పులిని భయపెట్టడానికి ఎలుగుబంటిలా అరిచాడు. ఆ అరుపు విని పులి వెనక్కు తిరిగిపోయింది. కానీ మరో పక్క నుంచి 2 ఎలుగుబంట్లు వచ్చాయి. వాటిని భయపెట్టడానికి ఎలా అరవాలో వేటగాడికి తెలియలేదు. అందుచేత వాడు పొదలో నుంచి పారిపోవటానికి ప్రయత్నించాడు. ఎలుగుబంట్లు వాణ్ణి వదులుతాయా? పట్టుకొని చీల్చి చెండాడేశాయి. వాడు నిజమైన వేటగాడైతే లేడీ వచ్చేది, తోడేలు వచ్చేది, పులి వచ్చేది, ఎలుగుబంటి వచ్చేది ధైర్యంగా ఎదిరించి చంపేస్తాడు గాని వాటి నుంచి తప్పించుకోవటానికి యుక్తులు పన్నుతాడా? అందుకని యుక్తితో పాటు శక్తిని కూడా నమ్ముకోవాలి. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.